ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దిగండి దిగండి అమ్మా. ఏంటి సార్ ఇది? పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చి దిగమంటున్నారు. మనుషుల ప్రాణాల్ని తీయాలనుకున్న మీలాంటి విష సర్పాలని జైల్లో పెట్టడం వేస్ట్. కిందకి దిగండి. కానిస్టేబుల్స్ వీళ్ళని కిందకి దింపండి. ఏంటమ్మా చూస్తున్నారు? దిగండి అమ్మా. అసలే మా ఎస్ఐ గారు మంచోరు కాదు. దిగండి. అసలు అసలు ఏం జరుగుతుంది పున్నమి? ఏం కాదమ్మా, నువ్వు దిగు. చెప్పండి, వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నారు? నేనెవ్వరిని చంపాలనుకోలేదు. చనిపోతున్న వాళ్ళని బ్రతికించాను అంతే. అయినా మీరు మమ్మల్ని తీసుకొచ్చారు అంటే నా అనుమానం నిజమనిపిస్తుంది. ఏంటి నీ అనుమానం? వాళ్ళ తిన్న అన్నంలో ఎవరో కావాలని నన్ను ఇరికించాలని విషం కలిపారు. ఆ విషం కలిపినోడు పంపిస్తే మీరొచ్చారు. మీరంతా నిజమైన పోలీసులు కాదని కూడా నాకు అర్థమైంది. అవును పున్నమి, వీళ్ళని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. భలే కనుక్కున్నారే. అవును, మేమంతా నకిలీ పోలీసులం. అందుకే మీ ఇద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చాం. ఇదే మా పోలీస్ స్టేషన్. ఇక్కడ వేసేదే మేము విధించే శిక్ష. మీ టోపీలు చూస్తేనే అర్థమవుతుంది మీరు పోలీసులు కాదని. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇంతవరకు నేను గౌరవించింది కూడా మీరు నిజమైన పోలీసులేమోనని. అంటే ఏంటే? ఇప్పుడు ఏం చేస్తావు? నా కూతుర్ని కొడతావా నిన్ను? రేయ్, మా అమ్మని కొడతావరా నువ్వు? పున్నమి, పున్నమి, ఆగు. రేయ్. రేయ్, ను.
పునమి నీకేం కాలేదు కదా? థ్యాంక్స్ వకీల్ సాబ్. సమయానికి మీరు రాకపోయింటే నేను అమ్మ ప్రాణాలతోనే ఉండేవాళ్ళం కాదు. అవును బాబు, మేమేలే జన్మలో మర్చిపోలేము. దీని వెనక ఎవరో ఉన్నారు పృథ్వీ బాబు. నాకు తెలిసి మనకి తెలిసిన వాళ్ళే అయ్యి ఉంటారు. ఆధారం లేకుండా మనం ఏం చేయడానికి వీల్లేదు. రాజమాత శివదేవ్ అంకుల్ మీ గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. వెళ్దాం పదండి. ఆ, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.